ఒకవైపు చట్టాలేమో బలమైనటువంటి చట్టాలు, జీవో నెంబర్ 3 గురించి కేసు వేసినటువంటి వ్యక్తి కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, చేబ్రోలు లీలాప్రసాద్ అనేటటువంటి వ్యక్తి. ఇప్పుడు 170 చట్టం కూడా రద్దు చేయాలని చెప్పేసి కోర్టు కేసు వేసింది కూడా ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వేశారు. అంటే ఇన్ని చట్టాలు మనకు రక్షణగా ఉన్నప్పుడే మనకి ఇంత దగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు రేపు ఈ చట్టాలు పోయినట్టయితే మనల్ని అడ్డంగా పీకలు కోసేసి మన భూములు, మన ఉద్యోగాలు, మన చదువు, మన ప్రాంతాన్ని మొత్తం కూడా కబ్జా చేయడానికి కోసం వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. కనుకనే ఈ రోజు మనము గ్రామాన తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మన రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడాడు, ఎంపీపీ మన మండల పరిస్థితుల్లో మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు, మన సర్పంచ్ మన పంచాయతీలో మాట్లాడే పరిస్థితి లేదు, మన ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ రోజు మేము మిమ్మల్ని బతిమాలాడుకుంటున్నాం, ఉద్యమాలు చేయండి, మీ హక్కులు కాపాడండి, మీరు కాపాడుకోండి, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడుకోమని చెప్పేసి మేము హెచ్చరిస్తూ గ్రామాన రాత్రి పగలు తిరగాల్సి వస్తుంది.